మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం 6 గంటలకే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీదకు కూడా పెన్షన్ అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలందరూ, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లబ్ధిదారుల వద్దరికి వెళ్ళి పెన్షన్ అందిస్తున్న పరిస్థితి. ఈ రోజు అంతా కూడా ఆ పెన్షన్లకు సంబంధించి పండగ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే 3 నెలల బకాయిలతో కలిపి 7,000 పెన్షన్ అందించడంతో అటు లబ్ధిదారులందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరులో కూడా ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఈ రోజంతా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించాను. సార్ చెప్పండి, ఇచ్చిన మాట ప్రకారమే 7,000 పెన్షన్ అందిస్తున్నారు. లబ్ధిదారుల కళలు ఎట్లాంటి ఆనందం కనిపిస్తుంది? లబ్ధిదారులు అంటే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అనేక అబద్ధపు హామీలు ఇచ్చిందో, అలాగే మొన్న ఎలక్షన్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే మీకు పెన్షన్ రాదు, మీకు ఇంటికే రాదని చెప్పి అబద్ధ ప్రచారం చేసి మళ్ళీ లబ్ధి పొందాలని చూశారు. ప్రజలందరూ దాన్ని విశ్వసించలేదు, మంచి గుణపాఠం చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రజలు ఒక నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఇచ్చారో ఆ బాధ్యతని ఎక్కువగా మనం తీసుకుని ఇంటికెళ్ళి రెస్పాన్సిబిలిటీగా ఏదైతే జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు ఇస్తామని చెప్పామో, మొదటి హామీగా అది అందరం కూడా ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఈవెన్ దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి 7,000 రూపాయలు అందించడం అనేది జరిగింది. ఇది ఒక పండుగలాగా ఎందుకు చేశాము అని అంటే, ఇదివరకు చేసిన వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకి, భయానికి ఇవన్నీ ప్రజల్లోంచి పోవాలి అని అనుకుంటే ఇటువంటి స్పందన ఉండాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళు చాలా బాధ్యతగా ఓట్లేశారు. ఎప్పుడూ కూడా లేనట్టుగా మెజార్టీలు వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చారు. వాళ్ళు భయపెట్టి పెన్షన్ పోద్దని, లేకపోతే మీకు పెన్షన్ తీసేస్తామని ఏదైతే చేశారో, ఈ రోజున ఇచ్చేటప్పుడు ఒక్క లబ్ధిదారుడు పెన్షన్ కూడా తీసుకోకుండా ఎన్ని అయితే ఉన్నాయో 65,13,000 పెన్షన్లు కూడా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అది కూడా ఈ రోజునే రమారమి 4,400 కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు మనం ఏదో ఒకటి రకంగా మనం దాన్ని వచ్చేటట్టుగా ఆదాయ మార్గాలు మనం చూసుకోవచ్చని హామీని నెరవేర్చే విధంగా అందరికీ కూడా అందించడం జరిగింది. రేపు రాబోయే 45 రోజుల్లో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మిగతా హామీలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారు అని అంటే, ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏదైతే ఇబ్బంది పడ్డారో, లోగడ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ కూడా మేలు జరుగుతుంది, మనం అందరం కూడా మాట్లాడుకోగలమంటే. ఎక్కడైతే ఇంటింటికి వెళ్ళి మమ్మల్ని ఇమ్మన్నారో, మేము ఉదయం 6ంటికి వెళ్ళినప్పుడు ఒకే ఇంటి దగ్గరికి 200 మంది, అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేకోకుండా వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడికే వచ్చి టకటక పట్టుకెళ్ళిపోవడం జరిగింది. అందరికీ కూడా ఈ మధ్యాహ్నం పాటికే ఇంచుమించుగా 75% అయిపోయినాయి. రేపు ఇంకొక గంట 2 గంటల్లో మొత్తం అయిపోతాయి. అందరికీ కూడా ఏ లబ్ధిదారుడికి కూడా ఏది లేకోకుండా, అలాగే వికలాంగులకు కూడా 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే డిజేబిలిటీ ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేది ఏదైతే మాట అన్నదో మాట నిలబెట్టుకున్నందుకు మాకు కూడా తలెత్తుకుని ప్రజల్లో తిరగడానికి మాకు కూడా అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద వైసీపీ చాలా విమర్శలు చేసింది. 65 లక్షల మందికి పైగా 7,000 రూపాయల పెన్షన్ ఎక్కడి నుంచి తెస్తారు, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని కూడా వాళ్ళు కూడా విమర్శలు చేసిన పరిస్థితి. అవును, ఆ విమర్శలు తిప్పుకొడుతూనే మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిందో, మేము కూడా ఇంటింటికి తిరిగి 40 రోజుల్లో కూడా చివరి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అందరం కూడా మేము చెప్పాం, మీకు ఏప్రిల్ది, మేది, జూన్ది అన్నీ కలిపి జూలైలో 7,000 ఇస్తామని చెప్పాం. ఇవాళ మేమందరం కూడా ఏ మాట అయితే చెప్పామో ఇది ఎక్కువగా చెప్పాం, అది ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు ఓట్లేశారు. ఇవాళ మేము మాకు ఓటు వేసినా ఓటు అయిపోయినా ఎవరు పెన్షన్ తీయలే, అందరికీ ఇచ్చాం. రేపొద్దున్న మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది అడగలేని పరిస్థితిలో 7,000 ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఏదైనా మేము చేస్తాము అంటే దాన్ని నమ్మే విధంగానే ఉంటుంది. అంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్లు అందిస్తున్నారు అంటే ఈ రోజుకు మొత్తం పూర్తి అయిపోయే అవకాశం ఉందా రాష్ట్ర వ్యాప్తంగా? 100%. ఇవాళ ఇట్టి పరిస్థితుల్లో సాయంత్రం 6ంటిలోపు క్లోజ్ చేసేయమని చెప్పారు. ఎవరైనా ఇవాళ వాళ్ళు అందుబాటులో లేని పెన్షన్దారుడు ఉంటే వాళ్ళకి రేపు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్. ఇది మొత్తంగా ఎమ్మెల్యే బడేటి చంటి చెప్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్న 65 లక్షల మందికి పైగా వాళ్ళందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే పెన్షన్లు అందిస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఉందో అది ఖచ్చితంగా తప్పకుండా పాటిస్తూ అందరూ కూడా పెన్షన్లు అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి 99% ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పూర్తవుతుందని ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.